బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూశారు. 3 సార్లు ప్రధానిగా పనిచేసిన బేగం ఖలీదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఆయన మృతి చెందారు. ఢాకాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మాజీ ప్రధాని ఖలీదా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఆయన మృతి చెందినట్టు కూడా ప్రకటించడం జరిగింది. బేగం ఖలీదా మృతి చెందినట్టు కూడా చెప్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూయడంతో మరో విషాదం చోటు చేసుకుందనే చెప్పాలి. అర్ధరాత్రి 2 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించారు. బేగం మరణ వార్తను అధికారికంగా బిఎన్పి వెల్లడించింది. నవంబర్ నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతుంది. ఆమె ఎవర్ కేర్ హాస్పిటల్లో 2 నెలలుగా కూడా చికిత్స తీసుకుంటుంది. ఆర్థరైటిస్, కంటి సమస్యలు, డయాబెటీస్తో పాటు ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ప్రత్యేక పరీక్షలు చేసిన పరిస్థితి, ఆర్థరైటిస్ అలాగే కంటి సమస్యల కారణంగా ఆమె మృతి చెందినట్టు కూడా చెప్తూ ఉన్నారు. దిగ్భ్రాంతికి బేగం ఖలీదా కుటుంబ సభ్యులు కూడా గురైన పరిస్థితి. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూయడంతో ఒక్కసారిగా కూడా విషాదం నెలకొందనే చెప్పాలి. ఢాకాలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మృతి చెందిన మాజీ ప్రధాని బేగం ఖలీదా 3 సార్లు కూడా ప్రధానిగా పనిచేశారు. అర్ధరాత్రి 2 గంటలకు ఆమె తన తుది శ్వాస విడిచినట్టు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, బేగం ఖలీదా 3 సార్లు కూడా ప్రధానిగా వర్క్ చేశారు. రాత్రి ఆమె తుది శ్వాస విడిచిన పరిస్థితి, కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు అటు ఇది బంగ్లాదేశ్లో మరో విషాదం అనే చెప్పుకోవాలి. అసలు ఆమె మృతికి గల కారణాలేంటి, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా బేగం మృతి చెందారు. 80 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లుగా కూడా వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి మహిళా ప్రధాన మంత్రిగా ఖలీదా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 3 సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా కూడా ఖలీదా జియా పనిచేశారు. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఖలీదాను ఢాకాలోని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటి నుంచి కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. అయితే గత 2 నెలలుగా కూడా అంటే నవంబర్ నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో ఆమె ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎవర్ కేర్ ఆసుపత్రిలో ఆర్థరైటిస్ అంటే అలాగే కంటి సమస్యలకు సంబంధించి డయాబెటిస్ తో పాటు ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఇక అనారోగ్యం క్షీణించడంతో అంటే దీర్ఘకాలికంగా వృద్ధాప్యం భయపడే నేపథ్యంలోనే వృద్ధాప్య సమస్యలు అనేవి ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత 2 నెలలుగా కూడా ఢాకాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఇక శరీరం కూడా వైద్యానికి ట్రీట్మెంట్ చికిత్సకు సహకరించకపోవడంతోనే చివరి వరకు ప్రయత్నించిన డాక్టర్లు ఇక ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్టుగా కూడా ప్రకటించారు. డాక్టర్లు తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. వాళ్ళ పార్టీ తరఫున కూడా బిఎన్పి పార్టీ తరఫున బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ తరఫున వారు ఒక పోస్ట్ కూడా చేశారు. మహిళా ప్రధాని ఖలీదా జియా లేనట్టు కూడా చెందినట్టు కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక నిన్న ఆరోగ్యం అనేది పూర్తిగా విషమించడం కానీ అంటే మొదటి నుంచి కూడా గత 2 నెలలుగా తీవ్రంగా అనారోగ్య సమస్యలు బాధపడ్డారు. అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వృద్ధాప్య సమస్యలు చాలా ఎదుర్కొంటూ ఉన్నారు. ఆరోగ్యం క్షీణించింది. ట్రీట్మెంట్ చేయడానికి శరీరం కూడా సహకరించలేనప్పుడు కుటుంబ సభ్యులకు డాక్టర్లు తెలియజేశారు. అయినప్పటికీ కూడా శాయశక్తిగా ప్రయత్నించారు. కానీ ఇక ఆరోగ్యం అనేది పూర్తిగా విషమించడంతో ప్రత్యేకంగా పరీక్షలు కూడా చేశారు. ఇక చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో తుదిశ్వాస విడిచినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. దాన్ని కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో ఇటు పార్టీకి సంబంధించిన అధికారులు కూడా కీలక నేతలు ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక ఈ రోజు ఖలీదా జియా బేగంకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక బేగం మరణ వార్తను అధికారికంగా వెల్లడించిన తర్వాత పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలే ఆమె కుమారుడు కూడా ఇతర దేశాల్లో ఉన్న 17 సంవత్సరాల తర్వాత తిరిగి తల్లికి అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలోనే తిరిగి బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వచ్చిన 10 రోజులకు ఈ విధంగా అనారోగ్య సమస్యల బారిన పడిన ఖలీదా బేగం తుది శ్వాస విడిచారు. వారికి సంబంధించి పార్టీ కార్యకర్తలుగా అభిమానుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా
తెలుస్తోంది. అంటే అనారోగ్య కారణాలు ఆమె మృతికి ప్రధాన కారణం అనేది కూడా చెప్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ అంటే మొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, తర్వాత కంటిన్యూగా 3 సార్లు ఖలీదా బంగ్లాదేశ్ కు ప్రధానమంత్రిగా సేవలు అందించారు అనేది కూడా అందరూ కొనియాడుతున్నారు. కానీ ఆమె మరణాన్ని మేము తట్టుకోలేకపోతున్నామని కూడా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మాజీ ప్రధాని బేగం ఖలీదా మృతితో బంగ్లాదేశ్ అంతటా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. 3 సార్లు కూడా ప్రధానిగా బేగం ఖలీదా వర్క్ చేశారు. అయితే మధ్యరాత్రి సమయంలో 2 గంటల ప్రాంతంలో కూడా ఆమె తన తుది శ్వాస విడిచిన పరిస్థితి. దీంతో బేగం కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితి. అటు 3 సార్లు కూడా ఆమెకు ప్రధానిగా ఆమె వర్క్ చేయడం జరిగింది. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూయడం ఒక విషాదం నెలకొంది అనే చెప్పాలి, మరో విషాదం అనే చెప్పాలి. అయితే ఢాకాలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె తన తుది శ్వాసనైతే విడిచిన పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అటు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఆమె మృతి చెందడం జరిగింది. 3 సార్లు కూడా ఆమె ప్రధానిగా వర్క్ చేసింది. ఫస్ట్ లేడీ ప్రధానిగా బంగ్లాదేశ్ నుండి ఆమె నిలవడం జరిగింది. మొత్తంగా కూడా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూతతోటి ప్రాంతమంతటా కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పాలి. బేగం మరణ వార్తను అధికారికంగా BNP వెల్లడించింది. నవంబర్ నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో ఆమె ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవర్ కేర్ హాస్పిటల్లో 2 నెలలుగా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆర్థరైటిస్, కంటి సమస్యలు, డయాబెటీస్తో పాటు ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. నిన్న ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ప్రత్యేక టెస్టులు చేయడం జరిగింది. దిగ్భ్రాంతికి బేగం ఖలీదా కుటుంబ సభ్యులు కూడా వెళ్లిపోయిన పరిస్థితి. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తంగా బేగం ఖలీదా మృతితో ప్రాంతమంతటా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఎందుకంటే 3 సార్లు కూడా ప్రధానిగా ఎన్నికయ్యారు. అందులోనూ ఒక లేడీ ప్రధానిగా ఎన్నికవడంతో ఫస్ట్ లేడీ ప్రధానిగా కూడా ఆమెను భావిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు తుది శ్వాస విడిచడంతో ప్రాంతమంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.